పుంగనూరులో అధికార ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులు ప్రజల సంక్షేమం తప్ప మిగతా అన్ని వ్యవహారాల్లో ముందున్నారని, నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధం కావాలని డిమాండ్ చేస్తున్నారు పుంగనూరు జనసేన అభ్యర్థి రామచంద్ర యాదవ్. పుంగనూరులో ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ తనను గెలిపిస్తే ప్రజలకు అందుబాటులో ఉండడమే కాకుండా స్థానిక సమస్యలు పరిష్కరించాలని ప్రాధాన్యత ఇస్తానంటున్న రామచంద్ర యాదవ్తో మా కరెస్పాండెంట్ దామోదర్ ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో ప్రతిష్టాత్మక నియోజకవర్గాల్లో పొంగనూరు ఒకటి. ఇక్కడ త్రిముఖ పోటీ జరుగుతున్న నేపథ్యంలో జనసేన, బహుజన సమాజ్ వాళ్ళు, మిగతా వామపక్షాల పార్టీల తరఫున జనసేన పార్టీ తరఫు నుంచి పోటీ చేస్తున్న రామచంద్ర యాదవ్ ప్రచారంలో జోరుగా పోతున్నారు. ముఖ్యంగా ప్రతి గ్రామీణ ప్రాంతంతో పాటు పొంగనూరు పట్టణ ప్రాంతంలో కూడా ఆయన చురుగ్గా తన పర్యటన కొనసాగిస్తూ ప్రజలకు తనకు ఎందుకు ఓటేయాలి అంటూ తెలియజేస్తున్నారు. ముఖ్యంగా తన స్థానికంగా ఉన్న ప్రజల సమస్యలను తీర్చడమే తన ధ్యేయం అంటూ ఆయన అగ్రిమెంట్ల రూపంలో కూడా ఇప్పటికే స్టాంపుల మీద బాండ్ పేపర్లుగా రాయించి స్టాంపులను కూడా విడుదల చేసిన నేపథ్యం కనిపిస్తుంది. పొంగనూరు పట్టణంలో ప్రచారం కొనసాగిస్తున్న రామచంద్ర యాదవ్ మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. చెప్పండి, మీరు మీ ప్రత్యేక ధ్యేయం ఏమి? ఇక్కడే ఎందుకు ఈ విధంగా మీరు పోటీ చేస్తున్నారు? మీరు స్థానికంగా మీరు ఇక్కడ ఉన్నప్పటికీ చాలా కాలంగా బయట వెళ్ళి వ్యాపారాలు చేసి వచ్చిన వ్యక్తిగా మీరు ఈ ప్రాంతానికి ఏం చేయాలనుకున్నారు? నేను ఈ ప్రాంతంలో పుట్టి పెరిగిన వాడిగా గత 10-15 సంవత్సరాల నుండి ఈ ప్రాంతంలో ఉన్న సమస్యలు, ఈ ప్రాంతానికి సంబంధించిన అభివృద్ధి ఎందుకు ఆగిపోయింది అనే దాన్ని పూర్తిగా గమనించిన వాడిగా గత 30 సంవత్సరాల నుండి ఈ నియోజకవర్గంలో కేవలం 2 కుటుంబాలకు సంబంధించిన ప్రజాప్రతినిధులు నియోజకవర్గ అభివృద్ధి జరగకుండా, ఇక్కడున్న సమస్యల కోసం పరిష్కారం కోసం ఏమాత్రం కృషి చేయకుండా కేవలం తన సొంత బలాలను పెంచుకోవడం కోసం, వర్గాలను పెంచుకోవడం కోసం కృషి చేశారు తప్ప నియోజకవర్గ అభివృద్ధిని పూర్తిగా విస్మరించి పుంగనూరు నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే అత్యంత వెనుకబడిన నియోజకవర్గంగా చేయడానికి కారణమయ్యారు. ఈరోజు 2019 తర్వాత ఇదే పరిస్థితి కొనసాగితే పుంగనూరు నియోజకవర్గం పరిస్థితి దారుణంగా ఉంటుంది, వలసలకు మారుపేరు అవుతుందనే ఉద్దేశంతో నేను ఈరోజు రాజకీయంగా నిర్ణయం తీసుకొని ముందుకొచ్చాను. రాష్ట్రంలో సంచలనాలు సృష్టిస్తున్న జనసేన పార్టీ అభ్యర్థిగా ఈరోజు పుంగనూరు నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్నాను. మీరు అంటున్నట్లు మీకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదంటూ ప్రత్యక్ష పార్టీలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దానికి మీరేమంటారు? ఈరోజు ఇక్కడ ప్రధాన పార్టీల అభ్యర్థులు, టీడీపీ అభ్యర్థులు కావచ్చు, వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కావచ్చు, ప్రస్తుత ఎమ్మెల్యే గారు కావచ్చు, నాకు రాజకీయాల గురించి ఏబీసీడీలు తెలియవని చెప్పి మాట్లాడుతున్నారు. ఈరోజు ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ నాకు రాజకీయ అనుభవం లేదు, నాకు రాజకీయాల్లో ఏబీసీడీలు కూడా తెలియవని ఆయన అన్నారు. ఆయనకి సుదీర్ఘ అనుభవం ఉంది, 30 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉంది. జనతా పార్టీలో కావచ్చు, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో కావచ్చు, ఆ తర్వాత ఇప్పుడున్న వైఎస్ఆర్సీపీలో కావచ్చు, ఎమ్మెల్యే గారికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి సుదీర్ఘ అనుభవం ఉంది. కానీ ఆయనకున్న అనుభవము ఆయనకు, ఆయన వర్గానికి, ఆయన వ్యాపారాలకు ఉపయోగపడిందేమో కానీ ఆయన ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గాలకి, ఆ నియోజకవర్గంలోని ప్రజలకు ఏమాత్రం ఉపయోగపడలేదనేది ప్రజలందరికీ, చిత్తూరు జిల్లాలో ప్రజలందరికీ తెలిసిన విషయమే. ఆయన పీలేరు ఎమ్మెల్యేగా ఉన్నప్పటి వరకు పీలేరు నియోజకవర్గం ఏమాత్రం అభివృద్ధి చెందలేదు. పీలేరు నియోజకవర్గాన్ని వదిలిపెట్టిన తర్వాత అన్ని రంగాల్లో పీలేరు నియోజకవర్గం అభివృద్ధి చెందింది. అదేవిధంగా పుంగనూరు నియోజకవర్గానికి వచ్చిన తర్వాత అన్ని రంగాల్లో అభివృద్ధి పూర్తిగా ఆగిపోయింది. ఈరోజు ఆయన అంటున్నారు, నేను కట్టుకుంటున్న ఇంటికి కూడా రోడ్డు వేయించింది మేమే అని చెప్పి చెప్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయము? మీరు ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి, ఈరోజు రాష్ట్ర స్థాయి వ్యక్తులుగా ఉన్న మీరు సందులకు రోడ్లు వేసాము, నల్లీలు ఇచ్చాము, ఇండ్లకు కుళాయిలు ఇచ్చాము, అదేవిధంగా నీళ్ల ట్యాంకులు ఇచ్చాము అని చెప్పి ఒక వార్డు మెంబర్ మాట్లాడాల్సిన మాటలు ఇవి, కానీ ఎమ్మెల్యేగా మీరు మాట్లాడాల్సిన మాటలు కాదు. అదేవిధంగా ఈరోజు బైపాస్ రోడ్డు తీసుకొచ్చామంటున్నారు. ఈ బైపాస్ రోడ్డు రావడము పుంగనూరు ప్రాంత ప్రజానికానికి అందరికీ ఉపయోగపరమే, కానీ పుంగనూరులో ఏపీఎస్ఆర్టీసీ డిపోలు లేకుండా బైపాస్ రోడ్డు ప్రారంభం చేస్తే ఏమవుతుందనేది ఈరోజు పుంగనూరు ప్రజానికానికి చాలామందికి తెలియదు. నిజానికి బైపాస్ రోడ్డు రావడం వల్ల మనకి ఈరోజు ఇక్కడ బస్సులు లేకపోవడం వల్ల మదనపల్లి డిపో నుండి లేదా పొలంనేరు డిపో నుండి వచ్చే బస్సుల మీద మాత్రమే ఆధారపడుతున్నాం. కాబట్టి ఇవి బైపాస్ రోడ్డు ఒక్కసారి ప్రారంభమైతే మదనపల్లి నుండి చిత్తూరుకి వెళ్లాల్సిన బస్సులు నేరుగా బైపాస్ రోడ్డు మీద వెళ్ళిపోతాయి. ఇటు చిత్తూరు, చెన్నై నుండి రావాల్సిన బస్సులు నేరుగా మదనపల్లి, అనంతపూరు, హైదరాబాద్ వెళ్తాయి. ఈరోజు పుంగనూరు ప్రజలు మదనపల్లికి వెళ్ళాలంటే నేరుగా బస్టాండ్కి వస్తే బస్సు ఎక్కే పరిస్థితి ఉంది, కానీ
బైపాస్ రోడ్డు ఒక్కసారి ఓపెన్ అయిన తర్వాత నేరుగా రాంపల్లికి వెళ్ళి అక్కడ బస్సు ఎక్కాల్సి వస్తుంది. అదే చిత్తూరు వైపు వెళ్లాల్సిన ప్రయాణికులకి గూడూరుపల్లి వైపు వెళ్ళి అక్కడ వెళ్ళి బస్సు ఎక్కాల్సి వచ్చిన పరిస్థితి వస్తుంది. ఈ ఇబ్బందులు ఉంటాయి ఏపీఎస్ఆర్టీసీ డిపో ఓపెన్ కాకుండా. అదేవిధంగా ఈరోజు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ గురించి మాట్లాడుతున్నారు. 33 కోట్ల ప్రజాధనాన్ని ఈరోజు దుర్వినియోగం చేసి కేవలం కాంట్రాక్టర్ల కోసం ఈరోజు చిత్తూరు జిల్లాలో కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మీద ఒక చెరువులో ఇంకొక చెరువు కట్టిన నాయకుడు కేవలం మన ఎమ్మెల్యే గారు మాత్రమే. దీనివల్ల ప్రజలకు ఒక్క చుక్క నీటి కూడా రాలేదు. వీళ్ళ కాంట్రాక్టర్లకు వీళ్ళు బిల్లులు అవుతాయి తప్ప ప్రజలకు ఏమాత్రం ఉపయోగపడలేదు. దయచేసి మీరు అర్థం చేసుకోండి. ఈరోజు మీరు కుటుంబాల గురించి, చరిత్రల గురించి, బలాల గురించి మాట్లాడుకోవడం కాదు. ప్రజలకు ఉపయోగపడే పనులు చేస్తే ప్రజలు హర్షిస్తారు, మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. అంతేగాని నాకంటే బలమైన వ్యక్తి ఎవరు లేరు అని చెప్పి ఈరోజు ఎమ్మెల్యే గారు అంటున్నారు. మీ బలం అంటే మీ వర్గ బలమో, మీ పార్టీ బలమో, మీ అధికార బలమో, లేదా మీ ఆర్థిక బలం కాదు. బలం అంటే ఈరోజు 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా, 5 సంవత్సరాలు ఇన్ఛార్జిగా, 18 నెలలు మినిస్టర్గా ఉన్న మీరు పుంగనూరుకి కనీసం ఒక్క ఆర్టీసీ డిపో తీసుకొచ్చుంటే అప్పుడు మీరు బలమైన నాయకులు ఒప్పుకోవచ్చు. అదేవిధంగా పుంగనూరుకి ఉన్నత విద్యకు సంబంధించిన ఒక కళాశాల తీసుకొచ్చుంటే అప్పుడు మీరు బలమైన నాయకులు. అదేవిధంగా ఈరోజు 3,50,000 కంటే ఎక్కువ జనాభా ఉన్న ఈ పుంగనూరు నియోజకవర్గంలో కనీసం ఒక్క ఎమర్జెన్సీ హాస్పిటల్ కూడా లేదు. ఒక్క హాస్పిటల్ కానీ ఏదైనా తీసుకొచ్చుంటే అప్పుడు మీరు బలమైన నాయకులు అనుకోవచ్చు. అదేవిధంగా ఈ ప్రాంతంలో యువతకు సంబంధించి ఒక ఫ్యాక్టరీనో, ఒక కంపెనీనో, ఒక ప్రాజెక్టో తీసుకొచ్చి ఇంతమందికి నేను ఉద్యోగం ఇవ్వగలిగాను, నేను బలమైన నాయకుడు అని చెప్పుకుంటే నమ్ముతారు. కానీ మీ సొంత బలాలను చూపించి ప్రజలను ఇబ్బంది చేసి ప్రజలకు ఏమాత్రం ఉపయోగపడకుండా, ప్రజాభివృద్ధి చేయకుండా, నియోజకవర్గ సమస్యల్ని అలాగే ఉంచేసి నేను బలమైన నాయకుడు అని చెప్పుకోవడం కరెక్ట్ కాదు. ఈ విషయం ప్రజలందరికీ తెలుసు. ప్రజలు ఈరోజు నాయకులు చెప్పే మాటలు వినే పరిస్థితుల్లో లేరు. ఎవరు ఏం చెప్తున్నారు, ఏం చేస్తున్నారు అనేది ప్రజలకి పూర్తి అవగాహన ఉంది. 2019లో ఖచ్చితంగా ప్రజలు సరైన నిర్ణయం తీసుకుంటున్నారు. పుంగనూరు నియోజకవర్గం రాబోయే రోజుల్లో అభివృద్ధి పదంలో ముందుకు పోతుంది. రాబోయే రోజుల్లో 2019లో పుంగనూరు నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల ఫలితాలు రాష్ట్రం మొత్తం మీద సంచలనమవుతాయి. మీరు ఏం చేయాలనుకుంటున్నారు ఈ అభివృద్ధి? ఇక్కడ ప్రత్యేకంగా మీరు ఈ ప్రాంతంలో ఎలాంటి అభివృద్ధి చేయాలనుకుంటున్నారు? నాకు అవకాశం వచ్చిన వెంటనే ఇక్కడున్న ప్రధాన సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి పరిష్కారానికి ఖచ్చితంగా నేను అమలు చేస్తాను, పరిష్కరిస్తాను. కృషి చేయడం కాదు, ఖచ్చితంగా పరిష్కరిస్తాను. ముఖ్యంగా నాకు అవకాశం వచ్చిన వెంటనే పుంగనూరులో ఏపీఎస్ఆర్టీసీ డిపో ఓపెన్ చేసి ఈ పుంగనూరు నుండి అన్ని ప్రాంతాలకు, అన్ని గ్రామీణ ప్రాంతాలకు బస్సు సౌకర్యం ఏర్పాటు చేయడంతో పాటు ఈ ప్రాంతంలో ఉన్నత విద్యకు సంబంధించిన కళాశాలలు ఏర్పాటు చేసి, అదేవిధంగా ఈ పుంగనూరు నియోజకవర్గంలో ముఖ్యంగా రైతులు పండించే ముఖ్యమైన పంటల్లో టమాటా కావచ్చు, మామిడి పంట కావచ్చు, చింతపంటకు సంబంధించిన ఫ్యాక్టరీలు స్థాపించడం ద్వారా రైతులకి, వ్యాపారస్తులకి మద్దతు ధర కల్పించడంతో పాటు వాళ్ళకి మార్కెటింగ్ వ్యవస్థ మెరుగుపరచడంతో పాటు ఈ ప్రాంతంలో ఉన్న విద్యార్థులకు కావచ్చు, ఈ ప్రాంతంలో ఉన్న యువతకు ఉద్యోగ అవకాశాలు మెరుగుపరచడానికి కృషి చేస్తాను. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ముఖ్యమైన సమస్యలు, రోడ్ల సమస్యలు, తాగునీటి సమస్యలు శాశ్వత పరిష్కారం కల్పిస్తాను. ఈ ప్రాంతంలో రైతులకు సంబంధించి నేను ఇదివరకే ప్రకటన చేయడం జరిగింది. చాలామంది రైతులు సాగునీటికి సంబంధించి పంటలు పండించుకోవడానికి బోర్లు వేసి ఆధారపడుతున్నారు. లక్షల రూపాయలు అప్పులు చేసి బోర్లు వేసి ఆ బోర్లలో నీళ్లు రాక ఎంతోమంది రైతులు అప్పుల పాలై ఆ అప్పులు వడ్డీలు కట్టుకోలేక తనకున్న 1-2 ఎకరాల పొలాలు అమ్ముకొని ఈరోజు నాకు తెలిసిన ఎంతోమంది పట్టణాలు, సిటీలు వెళ్ళి అక్కడ అపార్ట్మెంట్ల దగ్గర వాచ్మెన్లుగా బతికే పరిస్థితి ఈరోజు ఉంది. దీని నుండి కొంతవరకు చేయూతనివ్వడానికి కోసము నేను ఇదివరకే ప్రకటన చేశాను. నియోజకవర్గంలో బోరు వేయాలనుకునే ప్రతి రైతుకి నేను కేవలం డీజిల్ ఖర్చు భరించుకోవడం ద్వారా బోరు పూర్తిగా ఉచితంగా వేయిస్తానని చెప్పి నేను ఇదివరకే ప్రకటన చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు పుంగనూరు నియోజకవర్గంలో ముఖ్యంగా రైతులు హంద్రీనీవా కాలువ వచ్చింది, మనం రాబోయే రోజుల్లో పంటలు పండించుకోవచ్చు అని ఎంతో ఆశగా, ఎంతో ఆతృతతో ఉన్నారు. కానీ నిజానికి ఇక్కడ జరుగుతున్నది ఏమంటే హంద్రీనీవా కాలువ ద్వారా నీటిని పలమనేరు మీదుగా నేరుగా కుప్పానికి తీసుకెళ్తున్నారు తప్ప ఈ ప్రాంతంలో రైతులకి ఏమాత్రం ఉపయోగపడడం లేదు. నాకు అవకాశం వస్తే పుంగనూరు నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఎకరాకి నీళ్లు అందిన తర్వాతే ఒక్క చుక్క కూడా
బయటకు వెళ్ళదు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దీనిపైన ఎంత దాకైనా నేను పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. పొంగనూరులో ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధిపై దమ్ముంటే ఇప్పుడు అధికార పక్షం కానీ ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే కానీ తనతో బహిరంగ చర్చకు సిద్ధంగా రావాలని, ఇప్పటి వరకు ఇక్కడ ఎలాంటి అభివృద్ధి జరగలేదని, కేవలం గతంలో ఎప్పుడో జరిగిన అభివృద్ధి అలాగే కొనసాగుతుందని, అత్యంత వెనుకబడిన పొంగనూరు నియోజకవర్గంలో తనకు అవకాశం ఇస్తే తాను సర్వతోముఖాభివృద్ధిగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానంటున్నాడు జనసేన అభ్యర్థి రామచంద్ర యాదవ్. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, ఎన్టీవీ, పొంగనూరు నుంచి.